ఈ మొత్తం మీ సినీ కెరీర్లో మీ పర్సనల్ లైఫ్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, మీరు చాలా బాధపడ్డ సంఘటన క్షణాలు? నేను యాక్చువల్గా ఒక సినీ హీరో లైఫ్ చాలా గ్లామరస్గా కనిపిస్తుంది, కళాకారులు చాలా బాగా హ్యాపీ కనిపిస్తారు. ఇప్పుడు చాలా విషయాలు లోపల ఇన్డెప్త్ పెయిన్ ఎక్కువగా ఉంటుంది, చాలా రకాలు. బికాస్ ఆ కాంపిటీషన్ కానీ, ఆ పరిస్థితి కానీ, ఫేస్ చేసిన ఇన్సల్ట్స్ కానీ అంతే ఉంటాయి. కాబట్టి నేనేం దాంట్లో నేను కాదు. నాకు ఒక రకంగా ఒక ఫిలిం ఫ్యామిలీలో పుట్టడం నా అదృష్టం, అక్కడ పెరగడం వాతావరణంలో. బట్ అట్ ద సేమ్ టైం దాంట్లో ఉన్న ఇన్సెక్యూరిటీస్ కూడా నేను ఫేస్ చేశాను. రెండోది, నేను కొన్ని డిసిషన్స్ నాకు కావాల్సినట్టు నేను చేస్తాను, కరెక్ట్ అనిపిస్తే. దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు నేను ఫేస్ చేశాను పర్సనల్ లైఫ్లో, మ్యారీడ్ లైఫ్లో, ఇవన్నీ కూడా. ఒక సంఘటన చెప్పండి, ఎనీ ప్రొఫెషనల్ పర్సనల్. పర్టికులర్గా నేను చాలా ఉన్నాయి, ఎందుకంటే నాకు టక్కని మీరు అడిగితేనే నాకు చెప్పగలుగుతాను. బట్ జనరల్గా దెర్ ఆర్ టూ మెనీ ఇన్సిడెంట్స్ నాకు టక్కని మైండ్కి రావట్లేదు, అయితే నేను చెప్పడానికి ఇబ్బంది ఏం లేదు. బట్ ఓవరాల్గా ఏంటంటే, నేను పడ్డ స్ట్రగుల్స్ ఒక పాయింట్ డిప్రెషన్లో కూడా వెళ్ళాను నేను. అంటే మంచి సినిమాలు చేయలేకపోవడం, రాజకీయాల్లోకి వెళ్ళడం, ఫైనాన్షియల్గా దెబ్బతినడం. మా వాళ్ళు ఉన్నవాళ్ళు బాగున్నారు, సంతోషం కాదంటే. పర్సనల్గా నా యొక్క మ్యారిటల్ లైఫ్ రాజకీయం వల్ల డిస్టర్బ్ అవ్వడం, ఆల్మోస్ట్ సూసైడ్ చేసుకోవాలా అన్న పాయింట్ వరకు ఆలోచించాను. అఫ్కోర్స్ అది ఎప్పుడు అది సూసైడ్ అనేది ఇట్స్ ద వర్స్ట్ థింగ్. శ్రీబాబులాషి సినిమా కూడా అదే, కాబట్టి అంతవరకు నేను పోలేదు. బట్ నేను మనం ఏం తీసుకున్నా మన డిసిషన్ బట్టే మన జీవితం నడుపుతుంది, మన తలరాత మనం రాసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, నేను సినిమాల్లోకి ఎంటర్ అయిపోయాను. ఆ సినిమాల్లో ఎంటర్ అవ్వడం ఒక స్ట్రగుల్. 4 సంవత్సరాలట సక్సెస్ అయింది, అది వేరే విషయం. తర్వాత నా సక్సెస్ తర్వాత ఒక పాయింట్లో సినిమాలు బోర్ కొట్టి రాజకీయానికి వెళ్ళాలనుకున్నాను. ఒక ఐడియాలజీకి కమిట్ అయ్యాను, అది ఇంట్లో నచ్చలేదు, దానికి ఒకది. తర్వాత నేను ఏది తీసుకున్నా డీప్కి వెళ్తాను, రాజకీయాలకు ఫుల్గా వెళ్ళిపోయాను, ఇండస్ట్రీని కోల్పోయాను, నా వ్యాపారాన్ని కోల్పోయాను, ఫైనాన్షియల్గా భయంకరంగా దెబ్బతిన్నాను. తర్వాత ఎంతకంటే అవమానం ఏంటంటే, ద సేమ్ ఇండస్ట్రీ విచ్ అప్లోడెడ్, ది ఫర్గాట్ మీ. నా తప్పేది, వాళ్ళ తప్పేం కాదు. అసలు ఇతను అయిపోయాడు అన్నారు. నా ఓన్ బంధువులు, నా వాళ్ళు కూడా, హీఈస్ నథింగ్ ఇన్ ద ఇండస్ట్రీ, ఇన్ ద హౌస్. వాళ్ళు పాపం ఎప్పుడు నాకు, వాళ్ళిద్దరు కృష్ణ గారు, విజయ్ గారు లేకపోతే నేను అయిపోయాను. వాళ్ళు సైలెంట్గా నన్ను సపోర్ట్ చేశారు. వాళ్ళకి ఇష్టం లేకపోయినా